వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. ఐసీసీ ప్రకటించిన వార్షిక ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టు సింగిల్ రేటింగ్ పాయింట్ను కోల్పోయినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 118 రేటింగ్ పాయింట్లున్నాయి. రెండో స్థానంలో న్యూజిలాండ్ నిలిచింది. కివీస్ 113 రేటింగ్ పాయింట్లు సాధించింది. భారత్కు న్యూజిలాండ్కు మధ్య 5 రేటింగ్ పాయింట్ల అంతరమే ఉంది. ఆస్ట్రేలియా తన 3వ ర్యాంకును నిలబెట్టుకుంది. ఆసీస్ ఖాతాలో 109 రేటింగ్ పాయింట్లున్నాయి. సౌత్ ఆఫ్రికా ఒక స్థానం మెరుగైంది. టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సఫారీ జట్టు ఖాతాలో 102 రేటింగ్ పాయింట్లున్నాయి. పాకిస్తాన్ మాత్రం ఒక స్థానం కోల్పోయింది. 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ ఖాతాలో 98 రేటింగ్ పాయింట్లున్నాయి. శ్రీలంక 6వ స్థానంలోనే కొనసాగింది. శ్రీలంక సాధించిన రేటింగ్ పాయింట్లు 96. 7వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఆఫ్ఘాన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 93. ఇంగ్లాండ్ 8వ స్థానంలో, బంగ్లాదేశ్ 9వ స్థానంలో, వెస్టిండీస్ 10వ స్థానంలో ఉన్నాయి. ఇంగ్లాండ్ 89 రేటింగ్ పాయింట్లు సాధించింది. బంగ్లాదేశ్ ఖాతాలో 84 రేటింగ్ పాయింట్లున్నాయి. వెస్టిండీస్ సాధించిన రేటింగ్ పాయింట్లు 74. గత 3 ఏళ్లలో జరిగిన మ్యాచ్ల ఆధారంగానే ఐసీసీ ర్యాంకింగ్స్ ఇచ్చింది. గతేడాది మే నుంచి జరిగిన మ్యాచ్లకు 100% పాయింట్ల వెయిటేజీని ఇచ్చింది. మే 2025కు ముందు 2 ఏళ్లలో జరిగిన మ్యాచ్లకు 50% పాయింట్ల వెయిటేజీని ఐసీసీ ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు ర్యాంకింగ్స్లో టాప్ 8లో ఉన్న జట్లు వన్డే వరల్డ్ కప్కు క్వాలిఫై అవుతాయి. వన్డే ప్రపంచ కప్ 2028లో జరగబోతోంది. ఈ టోర్నీకి ఆతిథ్య జట్టుగా సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధిస్తాయి. టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. గత వన్డే వరల్డ్ కప్ను ఐసీసీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహించింది. మొత్తం 10 జట్లు పోటీపడ్డాయి. ఈసారి ఫార్మాట్ మారింది. 14 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. 2 గ్రూపుల నుంచి టాప్ 3లో నిలిచిన జట్లు సూపర్ 6కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీస్. టోర్నీకి నేరుగా అర్హత సాధించడానికి టాప్ 8లో ఉండటం కీలకం. ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ వచ్చే మార్చి నాటికి ర్యాంకుల్లో మెరుగవుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. నేరుగా క్వాలిఫై కాకపోతే క్వాలిఫైయర్స్ ఆడాల్సి ఉంటుంది.